అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కారంచేడు మారణకాండకు ఇప్పటికి 40 సంవత్సరాలు. దానికి సంబంధించి రుద్రక్షేత్రం చీరాల విజయనగర కాలనీలో కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా అమరవీరులను స్మరించుకుంటారు. దానికి సంబంధించి అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అంటే అప్పుడు 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి దుడ్డి సులోచన గారు అయితే ఉన్నారు. అసలు వారు అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది, అసలు వారు ఆ సమయంలో ఏమనుకున్నారు, పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా, జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. జరిగిపోయింది 40 సంవత్సరాలు తర్వాత అనేక మార్పులు చేర్పులు, అనేక అభివృద్ధి కూడా జరిగింది. మర్చిపోతున్నాం, కాకపోతే వారిని స్మరించుకోవాల్సిన సందర్భం ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సంఘటన జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో మీరు ప్రత్యక్ష సాక్షి. అసలు అప్పుడే నేను దెబ్బలు తగిలి నాకు ఆ సంఘటనలో నాకు ఇక్కడ బడిసిపోటు ఒళ్ళంతా దెబ్బలు. ఆ సంఘటనలో మా నాన్నగారికి దెబ్బలు తగిలినాయి. అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినప్పుడు దుడ్డు రమేష్ అనమాట నా భర్త పేరు. ఆయన కూడా చంపేశారు సంఘటనలోని. అయితే నేను దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు అసలు ఆ విషయం ఏం తెలియలేదు. ఒక 3 నెలల వరకు నేను మైండ్లో లేననమాట. నేను 3 నెలల తర్వాత చెప్పారు మెల్లగా. నిజానికి ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా ఇప్పుడు ఆ సమాధుల్లో అక్కడ పక్కన ఉండవలసిన మనిషి. నేను కూడా మీద ఇట్లా మాట్లాడటానికి ఉండేదాన్ని కాదు. వాళ్ళు అలా కొట్టారనమాట. మేమైతే కొంతమంది అందరం కలిసి బట్టల తోటకి వెళ్ళి వాళ్ళని చూసి అట్లా చలాల్లో పారిపోయినప్పుడు మమ్మల్ని అందరినీ కొట్టి ఒక చోటకి తీసుకొచ్చారు. తుక్కు అంతా వేసేసేసి తగలబెడతారు. అంటే ఈ రోజుల్లో చాలల్లో ఏమంటారు దాన్ని, ఎరువు తోలుతారు. ఎరువులో అంత గడ్డి వస్తుంది. ఆ గడ్డి తీసుకొని మమ్మల్ని ఒక చోటకి వేసేసి మమ్మల్ని తగలబెడతారని చూశారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళ దగ్గర అగ్గి పెట్టలేదు ఎవరి దగ్గర, లేకపోతే మంటలు వేసి కాల్ చేసేవాళ్ళు మమ్మల్ని కూడా. అట్లా ఆ టైంలో ఏం చేస్తారంటే అక్కడి నుంచి మమ్మల్ని ఇద్దరిని కర్రలు లేని వాళ్ళు మా దగ్గర ఇద్దరిని పెట్టేసేసి ఊర్లో తీసుకెళ్ళండి, వీళ్ళని ఇంటికి మా నాడోళ్ళ చేత వీళ్ళని ఇంకా కొట్టించి వీళ్ళని చాలు అసలు వీళ్ళకి బాగా కొవ్వు పెట్టింది అసలు మాదిగపల్లికి అని చెప్పేసేసి మమ్మల్ని కొట్టుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి ఊర్లోకి తీసుకొస్తూ ఉన్నారు. ఊర్లో తీసుకొచ్చేటప్పుడు అది మంచినీళ్ళ చెరువు మీరు వెళ్ళొచ్చానన్నారు కదా. ఇప్పుడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళొచ్చిన చెరువు దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇట్లా మేము వెళ్తూ ఉన్నప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ. అంత లెక్కలో పోలీసులను చూసి మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు పారిపోయారు. అప్పుడు మేము వెళ్తూ ఉన్నప్పుడు నీటి కాలువ గట్టు మీద ఇది కాలువ అనమాట. ఈ కాలువ గట్టు మమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నారు. దుడ్డు ముత్తయ్య అని అక్కడ ఉన్నారు కదా, అక్కడ తేళ్ల ముత్తయ్య. ఆయన్ని సగం మనిషి కాలువలోని సగం మనిషి బయట ఉన్నాడు. ఆయన చూసి చెప్తున్నాడు, వీడు కూడా అయిపోయాడు మన వాళ్ళు. మమ్మల్ని మీకు ఇంకొక విషయం చెప్పాలి, మమ్మల్ని కొట్టి ఇద్దరు మనుషులు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఉన్నారు కదా, ఒకళ్ళు లైన్గా మేము వస్తున్నాము, 5-6 ఉన్నాము. తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట, ఎక్కడెక్కడ ఎవరెవరిని కొట్టాము, ఎంతమంది చనిపోయారని చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అప్పుడు కొట్టుకుంటూ వచ్చేటప్పుడు ఫస్ట్ సాయిబుల్ గోరెల దగ్గర యహోష్ వాడు అయిపోయాడు, వాడు రమేష్ గడ్ అయిపోయాడు, చిన్న చపటాల దగ్గర సాల్మన్ గడ్ అయిపోయాడు అని చెప్పిన. సాల్మన్ అంటే మా నాన్న పేరు అనమాట. మా నాన్న ఆ ఊర్లో సాధనకి మాష్ గారు, సాధన టీంకి మా ఒక 20-30 మంది ఉండేవాళ్ళు. ఇది ఇప్పుడు బాబాయ్ ఇటు రండి రండి. ఈయన మా నాన్నగారికి శిష్యులు సాధనలో. వీళ్ళందరూ మీరు ఎంతమంది బాబాయ్ మొత్తం అప్పుడు గురువు నాన్నకి? 10 మంది ఉండేవాళ్ళు. మా నాన్న దగ్గర వీళ్ళందరూ కలిసి ఏమేమి ఉంటాయి వీళ్ళ దగ్గర, కర్రలు, బడిసెలు, బాతులు, మళ్ళీ ఏంటి బాబాయ్ అవి బాణాలు, ఇవన్నీ ఇన్ని ఉండే అనమాట. కరసాముకు సంబంధించి అన్నీ. ఏ ఊరు వెళ్ళినా వీళ్ళే ప్రైజులు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు అని చూస్తూ ఉన్నాను. అట్లా వీళ్ళందరూ ఉన్నప్పుడు మా నాన్న ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి సాధన చేసి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మా నాన్న దగ్గర ఉన్న కర్ర ఇరిగిపోయి అట్లా పరిగెడతా ఉంటే మా నాన్న చిన్న సపటాల దగ్గర చిక్కాడంట వాళ్ళకి. మా నాన్న మొత్తం పొడిసి కాళ్ళు చేతులకంతా పొడిసేసేసి మూతిలో పొడిసేసేసి పళ్ళన్నీ కదిలిపోయినాయి మా నాన్నకి. ఇంకా చనిపోయాడని చెప్పి ఒక గుంట్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు మా చెల్లి మా తమ్ముడు మా నాన్నటి వెళ్ళారని చెప్పి ఒక చెమ్ముతో నీళ్ళు పట్టుకుని ఎదుగుతూ వెళ్ళారు వాళ్ళు. అంటే మా తమ్ముడికి ఏమన్నా 6 సంవత్సరాలు, మా చెల్లికి 8 సంవత్సరాలు. అప్పుడు వెళ్తే అక్కడ గుంట్లో పడి ఉన్నాడంట. రోడ్డుని పోయి వాళ్ళని పిలిచి మా నాన్నని వాళ్ళ ఆ రోడ్డు మీద తీసుకుని వచ్చారు. అక్కడ చీరాల రోడ్డు మీద, చీరాల నుంచి కారంచేడు నుంచి చీరాల వెళ్ళే రోడ్డు, వచ్చే రోడ్డు మీద చిన్న సప్టాల దగ్గర. అయితే అప్పుడు
మమ్మల్ని అందరిని దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ నేను అక్కడ చెరువు దగ్గర నుంచి వచ్చి మేమందరం ఇట్లా వస్తూ ఉంటే దెబ్బలు తగిలిన వాళ్ళని పిల్లి మాల్చి వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు దగ్గర ఇంటి దగ్గర ఇట్లా బారుకి పుడకబెట్టున్నారు. మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరూ దెబ్బలు తగిలి మా బాబాయిలు చిన్నాళ్ళు అందరూ అక్కడ ఉన్నారనమాట. మమ్మల్ని అందరం తీసుకొని ఒక బస్సులో ఎక్కించుకొని చీరాలు తీసుకొస్తున్నారు. చీరాలు తీసుకొస్తున్నప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది కదా, ఒక సీట్లో కూర్చుని ఎదర్ సీట్లో నేను చిన్న సపటాల దగ్గరికి వచ్చేలేకి మా చెల్లి అక్కడ బస్సు ఆగింది. అక్కడ బస్సు అయింది కాకనట్టు చూసేలేక మా చెల్లి మా తమ్ముడు కనిపించారు. మా నాన్న అక్కడ కింద పడుకోబెట్టున్నారు. నేను చూడలేదు, వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇట్లా చేతుల మీద ఎక్కించుకున్నారు, ఇద్దరు మనుషులు ఎక్కిస్తున్నారు బస్సులో. ఎక్కిస్తున్నప్పుడు మా నాన్న చూసే నేను అప్పుడు మా నాన్న చూసేలేకి అయ్యి నన్ను చూస్తే మా నాన్న బాధపడతాడని చెప్పి నేను ఆ సీట్లో తల కనిపించకుండా మా నాన్నకి దాక్కున్నాను. అప్పుడు చీరాలు వెళ్ళలేకి ఇంకా బస్ ఇట్లా తీసుకెళ్తున్నారు. అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆగింది బస్సు. అప్పటి వరకు చీరాలు తెలియదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏం తెలియదు మాకు. అక్కడికి వెళ్ళలేకి లోపలికి వెళ్తూ ఉండలేకి దుడ్డు వందనం కుడివైపు మీ అంత ఉంటాడు ఆయన, కుడివైపున ఆయన పుడకబెట్టున్నాడు. అప్పటికి ఆయన చనిపోయి ఉన్నాడు. ఇంత రక్తం ఉంది అక్కడ బల్ల కింద. జరిగింది సంఘటన 40 సంవత్సరాల క్రితం ఇటు తిరిగినమ్మ. బాధాకరమైన విషయం. దాని తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చీరాల విజయనగర కాలనీ ఏర్పడటం చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ విజయనగర కాలనీ ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలకు దూరంగా జరగటం, న్యాయ పోరాటంలో కొంతమందికి న్యాయం జరగటం, దోషులకు శిక్ష పట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వారు విద్య వైపు ఆకర్షితులయ్యి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉన్నత చదువుల వల్ల కూడా మంచిగా స్థిరపడిపోయిన పరిస్థితి. అలా జరగటం మీకు ఏమనిపిస్తుంది? అంటే అప్పుడు బాధితురాలుగా ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆదుకొని ఉద్యమించి మాకు ఈ స్థాయి కల్పించారు అందరూ. దాని ద్వారా మేమందరం ఉద్యోగాల ద్వారా కొంతమంది సెటిల్ అయ్యారు, పిల్లలు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే అప్పుడు మాకు ఇక్కడ పల్లెలందరూ మమ్మల్ని ఆదుకొని కులం లేదు అప్పుడు. మాదిగా మాలా అని భేదం లేదు అసలు. ఎంఆర్పిఎస్ అన్నీ లేవు అప్పుడు. అందరూ వచ్చి మమ్మల్ని మాలోళ్ళు కానీ మాదివాళ్ళు కానీ మమ్మల్ని కొట్టారు కాబట్టి వచ్చి ఉద్యమించి అందరూ ఇట్లాగా మాకు ఇన్ని సాధించి పెట్టారు. ఇంకా ఇట్లాంటివి జరగకుండా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇక్కడ జరగకుండా ఉండాలంటే అందరం కలిసికట్టుగా ఉండి పనిచేసి మనం హక్కులు సాధించుకుంటే బాగుంటుంది. ఈ విజయనగర కాలనీ ఏర్పడిన తర్వాత ఉన్నత చదువులు చదువుకొని ఎవరైనా ఇతర దేశాల్లో స్థిరపడటం కానీ, అంటే ఒక మంచి స్థాయిలో నిలబడిన వారు కానీ ఈ కాలనీ నుంచి ఎవరైనా ఉన్నారా? మా తాతయ్య కొడుకు సంటి అంటాము, అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంకొక మా బాబాయ్ కొడుకు వాళ్ళు కూడా వేరే లండన్ వెళ్ళి ఉన్నాడు. ఇంకా కొంతమంది వేరే దేశం వెళ్ళారు. ఇక్కడ డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు. మన సచివాలయం పోస్టులో సచివాలయం పోస్టులు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ విజయనగర కాలనీకి ఎక్కువ పోస్టులు వచ్చినాయి. అన్ని పోస్టులు సాధించారు. ఇక్కడ చదువు పట్ల బాగుంది అందరికీ. అయితే జరిగిన సంఘటన దానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫలాలు ఏదైతే ఉన్నాయో, జరిగిన అభివృద్ధి కానీ, పిల్లలు ఉన్నత చదువులు, ఇతర దేశాల్లో స్థిరపడటం, ఈ రెండు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఈ రెండు చూసినప్పుడు చదువు ఉంటే మన జ్ఞానం వస్తుంది. అంబేద్కర్ గారి వల్ల ఆయన చదువుకుంటే మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పింది. ఆయన ద్వారా ఆయన తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు పట్ల అందరూ అవగాహన కలిగి చదువుకొని మంచి చెడు తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తానికి జరిగిన దురదృష్టకర సంఘటనకి 40 సంవత్సరాలు అయినప్పటికీ దాని నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. చీరాల విజయనగరం కాలనీ ద్వారా మేము ఎంతో సాధించాము. ఇక్కడ ముఖ్యంగా యువత అయితే విద్య, ఉపాధి, అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా స్థిరపడిన పరిస్థితి ఉంది. అయితే జరిగిన సంఘటన బాధాకరం. దాని నుంచి అయితే మేము ఎంతో నేర్చుకున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుండు, కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంతో గడపవచ్చు అని చెప్పేసి కూడా ఆమె తమ మనోగతాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, విజయనగర కాలనీ, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.